ప్లీజ్ అమ్మా. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకమ్మా. నేను ఏదో ఒకటి చేసి నేను లండన్ పంపిస్తా. నువ్వు ఎంఎస్ చేస్తావు. థ్యాంక్స్ అమ్మా. పిల్లలు ఎలా ఉన్నారు అన్నయ్య? అందరూ బాగున్నారా? అన్నయ్య రాఖీ. పండగ ఇంకా 20 రోజులు ఉంది కదరా, అప్పుడే రాఖీ ఏంటి? అదేం లేదన్నయ్య, ఈసారి రాఖీ పండక్కి నేను రాలేకపోవచ్చు అన్నయ్య. అదేంటమ్మా, ఎందుకు? వస్తే నేనే కడతాను. ఒకవేళ రాకపోతే కనుక చెల్లి నీ పక్కనే ఉందని నువ్వే కట్టుకో అన్నయ్య. సర్లేరా చెల్లి. రేవతి చెప్పవే. ఏమైంది అలా మాట్లాడుతున్నావు? మధు కోసమేనే. మధుని లండన్ పంపించాలి. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదే. బాధపడికి ఏదో ఒక దారి దొరుకుతలేదే. ఏం దారి దొరుకుద్దే? చావే పరిష్కారమేమో అనిపిస్తుంది. నేను చచ్చిపోతే అన్నా ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే మధు అన్నా సెటిల్ అవుతుంది కదవే. అలా మాట్లాడతావేంటి? చావు ఒకటే ప్రతిదానికి పరిష్కారం కాదే. నాకు మధు తప్ప ఇంకొకటి ఏం లేదే. మధు సెటిల్ అయితే చాలే. సరే ఉండు, నేను మళ్ళీ చేస్తాను. మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడతా. అన్నయ్య చెప్పకుండా సడన్ గా వచ్చావేంటన్నయ్య? ఏం లేదురా, కూర్చో. అన్నయ్య టీగని మజ్జిగని తీసుకొస్తాను అన్నయ్య. ఏమవుతురా, కూర్చో కూర్చో. ఇదిగో. ఏంటన్నయ్య ఇది? పాప ఎంఎస్ ఫీజు గురించి టెన్షన్ పడుతున్నావు కదరా, ఇక నీకు ఆ టెన్షన్ లేదు. ఫీజు కట్టేశాను. నీకెలా తెలుసు అన్నయ్య? ప్రతి సంవత్సరం మహాలక్ష్మిలాగా నా ఇంటికి వచ్చి నాకు రాఖీ కట్టిన చెల్లి ఈ సంవత్సరం నేను రాలేకపోతానేమో అన్నయ్య అంటే నాకు అప్పుడు అర్థం కాలేదురా. ఇంటికి వెళ్ళాక ఆలోచిస్తే కానీ నాకు అర్థం కాలేదురా నా చెల్లి ఏదో బాధలో ఉందని. ఒక అన్నగా చెల్లెల బాధను కూడా అర్థం చేసుకోలేకపోతే ఈ రాఖీ బంధానికి విలువే ఉందమ్మా. ఈసారి కూడా నువ్వు వస్తున్నావు, రాఖీ కడుతున్నావు. సరే అన్నయ్య.